రప్పేగా మరి చింత తెచ్చినా పులుపు జావదు అన్నట్టు మా ముసలోనికి 60 ఏళ్ళు వచ్చినా ఆ బల్పు మాటలు అయితే మానతలేడు. రపా రపా అట. అరే లచ్చలు అది అరా ఇప్పుడు నేను చెప్పే లెక్క నువ్వు మంచి జాగ్రత్తగా విను. మళ్ళీ నువ్వు కొంచెం పడకు. మన ఊళ్ళో మొత్తం 1400 మంది ఓటర్లు ఉన్నారు. దాంట్లో 800 మంది ఓటర్లు మా బీసీలే ఉన్నారు. ఓసీలు 50 మంది, ఎస్సీలు 250 మంది, ఎస్టీలు 300 మంది ఉన్నారు. 800 ఓట్లు ఎక్కువ ఉన్న మాకు ఎన్ని ఆర్డు నెంబర్లు ఇవ్వాలి? ఇక నువ్వే చెప్పు లెక్క. మరి నన్ను ఎందుకు అడుగుతాను? ఆ లెక్క నువ్వే చెప్పరాదు. సర్కారు ఇప్పుడు విడుదల చేసిన లిస్టు ప్రకారం ఎస్సీలకు 2 వార్డులు ఇచ్చారు, ఎస్టీలకు 3 వార్డులు ఇచ్చారు, జనరల్ 3 వార్డులు ఇచ్చారు. 800 ఓట్లున్న మా బీసీలకు ఏమో 1 వార్డు మెంబర్ ఇస్తారా? ఇది న్యాయమేనా? ఇక నువ్వే చెప్పు. ఈ లెక్క ఏమైనా న్యాయమేనా? చెప్పురా, ఇక చెప్పు, నువ్వే చెప్పు. ఆ ముచ్చట్ నువ్వు అన్నని అడిగితే ఏం చేస్తాడే? పోయి సర్కారుని అడుగుపా. ఎవరు నువ్వు పొక్కిల ముఖం వేసుకొని వచ్చి ఈడికి వచ్చి నాకేమో సార్లు చెప్తాను, నీ వార్తలు నువ్వు చదువుకో. లచ్చలుగా మా బీసీలకు తక్కువ వార్డు నంబర్లు వచ్చినాయి కాబట్టి నేను చెప్పినట్టే పార్టీలో మా బీసీలకు ఇవ్వాలకంటే వాళ్లకు వార్డు నెంబర్లలో పోటీ చేసే ఛాన్స్ ఇవ్వాలి. అట్లా కాదు ఇట్లా కాదు అనుకొని మళ్ళీ ఎవరైనా అడ్డం పడ్డారు అనుకో, అసలు ఊకునేదే లేదు. ఏం చేయాలో అది చేస్తా నేను. ఏం చేస్తావే తాత నువ్వు? ఏం చేస్తావే తాత నువ్వా? అరే నాయనా, సర్కారు బీసీ రాగం ఎత్తి మీకేం న్యాయం చేసిందో పోయి సర్కారుని అడిగే. అన్నతో పంచాయతీ కొలుసుకుంటే ఏమవుతుంది చెప్పు? తాత నువ్వు ఏం చేయాలనుకుంటా నీ ఆలోచన చెప్పు. అయ్యో గిట్లా అడిగినాం మంచుకున్నది. ఇప్పుడు 800 మంది బీసీలు ఊరు 2 ఉన్నారు మా వాళ్ళు. అసలు మాకు ఒకటే వార్డు మెంబర్ వచ్చిందిరా. జనరల్ 3 వార్డులు వచ్చినాయి కాబట్టి 3 జనరల్ వార్డులలో కూడా మా బీసీలే పోటీ చేసేటట్టు మన పార్టీ తరఫున తీర్మానం చేయాలి. మన పార్టీ తరఫున మా బీసీలనే నిలబెట్టాలి ఆ 3 జనరల్ వార్డులలో కూడా. ఇక కాదు కూడదు అని ఎవరన్నా ఎక్కువ తక్కువ మాట్లాడినట్టుకో మరి ఇక ఊకునేది అయితే లేదు. ఎంతకంటే అంతకు తెగించుడే అవుతుంది. కూకోనని బెదిరిస్తాను. ఏం చేస్తావు ముసలాడు? ఏంది ఏం చేస్తావా? ఏం చేస్తావు అని నువ్వు నన్ను అడుగుతాను వారా? నిన్న మొన్న పార్టీ ఖర్చులోని ఊసిపోలేని నువ్వే గింత బాగా నిలుగుతావేంద్రా? నీ ఆడుకో చెప్పేత చిప్పదాకా బతుకునేది. ఎక్కువ తక్కువ మాట్లాడనుకో తొక్కుతా ఇక్కడనే పండబెట్టి. మంచిగా మాట్లాడకపోతే ఏం చేస్తావు నువ్వు? ఓ పంచాదిని పాత్ర పెట్టా ముసలోడా, ఇదేం లోల్లే? ఏదన్నా ఉంటే మీ పార్టీ వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకోరాదుండ్రి. ఇంకా ఏందో మాట్లాడుకునేది?